ఫ్రెండ్స్, మీలో ఎవరైనా 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్‌తో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ నోటిఫికేషన్‌లో మనకి ఆయా పోస్టులు, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు, సోషల్ వర్కర్ ఇలాంటి చాలా పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్టుల గురించి జిల్లాల వారీగా ఎన్నెన్ని ఉన్నాయో కూడా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ మీరు ఏ జిల్లా నుండి వీడియోని చూస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఆ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ ఏదైనా పడితే వెంటనే నేను మీకు అప్డేట్ చేస్తాను. ఆ తర్వాత నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంది. ఆ ఛానల్‌లో మీరు జాయిన్ అయిపోతే మీకు వెంటనే జాబ్ నోటిఫికేషన్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే పోస్టులకి మనం ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లోని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మనకి ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకొని ఫామ్ని ఫిల్ చేసి డైరెక్ట్గా మనకి సబ్మిట్ చేయాలన్నమాట. సో ఈ అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ముందుగా మనం ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ నేమ్ రాయాలి. సో ఆ పోస్టులు కూడా ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీస్ ఎలా ఉంటాయి, ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇక్కడ మనకి రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అతికించాలి. తర్వాత మన ఆధార్ నెంబరు, మన నేము, ఫాదర్స్ నేము, హస్బెండ్ నేము, జెండరు, పర్మనెంట్ అడ్రస్సు, తర్వాత మండలం, డిస్ట్రిక్ట్, టెలిఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇలా మొత్తం మన బయోడేటా మొత్తం ఫిల్ చేయాలి. తర్వాత మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి బోర్డు, ఏ బోర్డు నుండి పాస్ అయ్యాం, ఏ ఇయర్లో పాస్ అయ్యాం, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఇలా మనం అన్నీ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ఫామ్ మొత్తం ఫిల్ చేసి సిగ్నేచర్ చేయాలి. ఈ ఫామ్తో పాటు మన యొక్క డాక్యుమెంట్స్ జెరాక్స్ కాపీస్ని కూడా అటాచ్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్గా చూద్దాం. ఇది మనకి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది ఏపీ గవర్నమెంట్ రిలీజ్ అయింది. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ విశాఖపట్నం నుండి ఈ ప్రెస్ నోట్ రిలీజ్ అయిందనమాట. పోస్టుల విషయానికి వస్తే ఇక్కడ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ DCPUలో పోస్టింగ్స్ అనమాట. ఈ రెండు, అందులో మొదటిది సోషల్ వర్కర్, రెండోది అవుట్ రీచ్ వర్కర్ అనమాట. సో మనకి ఏజ్ విషయానికి వస్తే 25 నుండి 42 సంవత్సరాల ఏజ్ మధ్యలో ఉండే అప్లై చేసుకోవచ్చు. శాలరీస్ విషయానికి వస్తే సోషల్ వర్కర్కి 18,000 శాలరీ ఉంటుంది, అవుట్ రీచ్ వర్కర్కి 10,000 వరకు శాలరీ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఆయా, సో ఆయా పోస్టులకు కూడా 25 to 42 ఇయర్స్ ఉండాలి. మనకి ఇది 8,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. తర్వాత పార్ట్ టైం డాక్టర్ అనమాట. సో ఇది మనకి 9,900 అంటే 10,000 రూపాయల వరకు శాలరీ ఉంటుందన్నమాట. ఇంకా పోస్టులు ఉన్నాయి, అది నెక్స్ట్ నోటిఫికేషన్లో చూపిస్తాను. మల్టిపుల్ నోటిఫికేషన్స్ అనమాట. సో మనకి ఇది అల్లూరు డిస్ట్రిక్ట్ నుండి రిలీజ్ అయిన నోటిఫికేషన్ కాబట్టి మనకి ఆ ఏరియాలో పోస్టింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇందాక చెప్పాను కదా, ఇందులో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మనం దాన్ని ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ చేసి 25th మార్చి కల్లా మనం జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ సాధికారిత అధికారి తలారసింగి బాల సదనం ప్రక్కన పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లా. సో ఈ పాడేరులోని మనం జిల్లా శిశు సంక్షేమ శాఖ దగ్గర మనం అప్లికేషన్ ఫామ్స్ అన్నిటిని బై హ్యాండ్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. సో మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే కాదు. సో ఇది మనకి నోటిఫికేషన్. దీంతోపాటు మనకి మరొక నోటిఫికేషన్ కూడా వచ్చింది. అదేంటంటే, సో ఇది కూడా మనకి జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అల్లూరు సీతారామరాజు జిల్లా నుండే రిలీజ్ అయిందనమాట ఈ నోటిఫికేషన్. సో ఇది మనకి ఏజ్ లిమిట్ ఇది కూడా 25 to 42 ఇయర్స్ ఉన్నది. మల్టీపర్పస్ స్టాఫ్. సో ఈ మల్టీపర్పస్ స్టాఫ్ అనేది ఒక పోస్ట్ అనమాట. దీనికి 13,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. సో మనకి ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, హై స్కూల్ పాస్ ఆర్ ఈక్వలెంట్ విల్ బి ప్రిఫర్డ్. హై స్కూల్ అంటే మనకి మ్యాక్సిమం 10th క్లాస్ వరకే ఉంటుంది కాబట్టి హై స్కూల్ 10th క్వాలిఫికేషన్ అనమాట దీనికి, మల్టీపర్పస్ స్టాఫ్కి. సో నెక్స్ట్ సెక్యూరిటీ గార్డ్ అనమాట. సెక్యూరిటీ గార్డ్కి ఏంటంటే మనకి మినిమమ్ 2 ఇయర్స్ సెక్యూరిటీ సర్వీసెస్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఈ సెక్యూరిటీ గార్డ్ పోస్టులకి 15,000 రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మెయిన్గా లేడీస్ కోటాలోని రిలీజ్ చేసిన పోస్టులు అనమాట. ఓన్లీ ఈ 2 పోస్టులకి అయితే మాత్రం లేడీసే అప్లై చేసుకోవాలి. ఈ మల్టీపర్పస్ స్టాఫ్ అయినా సరే, సెక్యూరిటీ గార్డ్ అనమాట, నైట్ గార్డ్ ఉమెన్ అనమాట. సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే మనకి అప్లికేషన్స్ ఇందాక చెప్పినట్టు 25 మార్చి లోపు ఈ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ సాధికారిత అధికారిని తలారసింగి బాల సదనం పక్కన పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లా. సో ఈ పాడేరులో ఉన్నటువంటి ఈ ఆఫీస్లోనే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట బై హ్యాండ్. సో ఇది మనకి నోటిఫికేషన్. సో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ కావాలి అనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లోని లింక్ ఇవ్వడం జరిగింది. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఆ తర్వాత టెలిగ్రామ్ ఛానల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఒక రోజుకి చాలా నోటిఫికేషన్స్ వస్తుంటాయి, 5 to 6, 7, 8 ఇలాగా. అప్పుడు ఏంటంటే మనకి డైలీ మనం వీడియోస్ చేయడానికి టైం చాలదు. సో అందుకోసం మేము ఏం చేస్తామంటే టెలిగ్రామ్ ఛానల్లోని మొత్తం నోటిఫికేషన్స్ అన్నీ ఏ రోజు ఆ రోజు అప్డేట్ చేసేస్తాం. సో అందులో ఇంపార్టెంట్వి బాగా ఎక్కువ పోస్టులను ఆ వీడియోస్ని మాత్రం ఆ రోజుకి పోస్ట్ చేస్తాం.
కొన్ని తర్వాత డిలే అవుతూ ఉంటాయి అనమాట. సో మీరు ఎటువంటి డిలే లేకుండా జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కావాలంటే కంపల్సరీగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. సో ఇది వీడియోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.